కుంభమేళా గురించి 1974లో స్టీవ్ జాబ్స్ వాళ్ళ ఫ్రెండ్కి ఒక లెటర్ రాసిండు. ఆ లెటర్ ఇప్పుడు దొరికింది అండ్ ఆ లెటర్ ఇప్పుడు ఆప్షన్లో 4.34 క్రోర్స్కి కొన్నారనమాట. అంతగానం ఏముంది ఆ లెటర్లో, ఇట్లా ఇండియాలో కుంభమేళా అనేది జరుగుతుంది, మొత్తం ఫారినర్స్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వస్తారు, అట్లనే మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళు చాలా మంది కలిసి ఒక దగ్గర గ్యాదర్ అవుతారు ఆ ఈవెంట్లో అని చెప్పేసి ఇండియన్ కల్చర్ గురించి స్పిరిచువాలిటీ గురించి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికని ఒక్కసారైనా విజిట్ కావాలని సంథింగ్ అట్లా రాసిండు అనమాట. కానీ 2011లో స్టీవ్ జాబ్స్ చనిపోయింది అనమాట. బట్ ఇప్పుడు తన వైఫ్ ఇండియాలోనే ఉన్నారు, అది కూడా మహాకుంభ అవుతుంది కదా అక్కడ విజిట్ కావడానికి వచ్చినారనమాట. అండ్ ఈ న్యూస్ యాపిల్కి పాజిటివ్ మార్కెటింగ్ ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు అందరు అనుకుంటారు కదా అక్కడ ఇవాళ యాపిల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఇట్లా 1974లోనే స్టీవ్ జాబ్స్ ఇట్లా ఒక లెటర్ రాసిండంట కుంభమేళా గురించి, అండ్ అట్లనే అతనికి రావాలని ఇంట్రెస్ట్ ఉండే అనమాట. సంథింగ్ ఇట్లా యాపిల్కి ఒక పాజిటివ్ మార్కెటింగ్ అనేది అవుతుంది అనమాట. యాక్చువల్లీ యాపిల్కి మస్తు మార్కెటింగ్ ఉంది అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ లాగా అవుతుంది అనమాట. అండ్ లెటర్ ఎవరు కొన్నారు, ఎందుకు కొన్నారు, ఇట్లాంటి డీటెయిల్స్ కావాలంటే ఫాలో అవుట్ టచ్లో ఉండు. సీ యూ టుమారో.